మొదలయ్యాయో మన ఆధునిక సాహిత్యానికి అసలు బేస్ ఎలా పడిందో చూద్దాం. సరే, ఇందులో కాస్త లోతుగా వెళ్దాం. ఏదైనా సంస్కృతిని నిజంగా అర్థం చేసుకోవాలంటే ముందు దాని మూలాలు అంటే దాని చరిత్ర తెలియాలి కదా. అందుకే సురవరం ప్రతాపరెడ్డిగారు రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గురించి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది కేవలం రాజులు, వాళ్ల యుద్ధాల గురించి చెప్పే పుస్తకం కాదు. మన సామాన్య ప్రజల జీవితాలు, వాళ్ల పండుగలు, కట్టుబాట్లు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్లు చూపించిన మొట్టమొదటి పరిశోధనాత్మక గ్రంథమిది. మన అసలు సిసలైన మూలాలు ఎక్కడున్నాయో ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది. చరిత్ర అనగానే మనకు మహాకవి గురజాడ అప్పారావుగారి ఆణిముత్యంలాంటి మాట ఒకటి గుర్తొస్తుంది. మంచి కొంచెము గతమునందున. ఎంత అద్భుతమైన మాట కదా ఇది. గతమంతా చెత్తా కాదు, అలాగని అంతా అద్భుతం అని గుడ్డిగా నమ్మలేం. గతంలో ఉన్న ఆ కొంచెం మంచిని మాత్రమే తీసుకుని దాన్ని పట్టుకుని మనం కొత్త భవిష్యత్తునే నిర్మించుకోవాలి. బహుశా మన సాహిత్యానికి కూడా ఇదే అసలైన పునాది మంత్రం అనొచ్చు. చరిత్ర నుంచి అలా మెల్లగా కవిత్వం వైపు వస్తే తెలుగు భావకవిత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పేరే మనకు ముందు వినిపిస్తుంది. ఆయన రాసిన అత్యంత ప్రసిద్ధ ఖండకావ్యాలు ఈ కృష్ణపక్షం, అలాగే ఊర్వశి. అక్షరాలకు అందమైన అలంకారాలు తొడిగి తెలుగువారి మనస్సులను ఒక ఊహాలోకంలో తేలియాడేలా చేసిన సృష్టి ఆయనది. సున్నితమైన భావాలను పలికించడంలో కృష్ణశాస్త్రిగారి శైలే వేరు. ఇక రెండవ విభాగం మన విశ్లేషణలో ఒక కేంద్ర బిందువు, ఒక లెజెండరీ వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రస్థానం, ఆయన సాహిత్య ప్రయాణం గురించి ఇప్పుడు చూద్దాం. సాహిత్యంలో విశ్వనాథవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సృజనాత్మక ప్రయాణం అసలొక అసాధారణం. ఆయన రాసిన మొట్టమొదటి నవల అంతరాత్మతో మొదలై ఏకంగా వాల్మీకి రామాయణానికే అచ్చమైన తెలుగుదనం అద్దే స్థాయికి చేరుకుంది ఆయన కలం. అదే ఆ మహాకావ్యం రామాయణ కల్పవృక్షము. పద్యం రాయడంలో ఆయనకున్న పట్టుకి, పాండిత్యానికి ఇదొక సజీవ సాక్ష్యం. విశ్వనాథగారు జీవితకాలంలో ఎన్నో కావ్యాలు, నాటకాలు రాశారు. కాని వాటన్నింటిలో ఒక మాస్టర్ పీసుంది, అదే 1000 పడగలు. అవును, తెలుగు సాహిత్యంలోనే ఇదొక అత్యున్నతమైన నవల అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. మారుతున్న కాలంతో పాటు పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల మన సాంప్రదాయాలు, గ్రామీణ జీవనం ఎలా చిన్నాభిన్నమవుతున్నాయో ఒక పెద్ద కాన్వాస్ మీద ఆయన చాలా పవర్ఫుల్గా ఆవిష్కరించారు. జీవితంలో ఒక్కసారైనా చదివి తీరాల్సిన మహోన్నత సృష్టి ఇది. మన మూడవ విభాగానికి వస్తే ఈ అద్భుతమైన సాహిత్యం కేవలం అక్షరాలకే లేదా ఒక్క భాషకే పరిమితమైపోలేదు. అది సరిహద్దులు దాటింది. అదెలాగో చూద్దాం. విశ్వనాథవారి కలం నుంచి జాలువారిన పాత్రల్లో జీవం ఎంతలా ఉట్టిపడుతుందంటే అవి సహజంగానే పుస్తకాల పేజీల నుంచి జంప్ చేసి వెండితెరను పలకరించాయి. ఆయన రాసిన ప్రసిద్ధ చారిత్రక నవల ఏకవీర ఒక అద్భుతమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2 జంటల మధ్య ఉన్న సున్నితమైన ఎమోషన్స్ను తెరపైకి ఎంత బాగా తెచ్చారో. ఒక బలమైన కథ దృశ్యరూపంలో కూడా మ్యాజిక్ చేయగలదని దీన్ని చూస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇదొక అద్భుతమైన సంస్కృతి సమ్మేళనం. బహుభాషా కోవిదులు మన మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు మన 1000 పడగలు నవలను సహస్రఫండ్ అనే పేరుతో ఎంతో శ్రమకోర్చి హిందీలోకి అనువదించారు. ఒక ప్రాంతీయ భాషలోని ఈ మాస్టర్పీస్ను దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ స్థాయి పాఠకులకు చేర్చడం నిజంగా ఒక గొప్ప మైలురాయి కదూ. ఇక చివరిది 4వ విభాగం. లోకల్గా మొదలైన మన అద్భుతాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి సంచలనాలు సృష్టించాయో చూద్దాం. మనందరికీ అత్యంత గర్వకారణమైన ఘట్టమిది. భారతదేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డ్ మన తెలుగుకు రెండోసారి దక్కిన క్షణం. ప్రముఖ కవి, రచయిత డాక్టర్ సి నారాయణరెడ్డి గారు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన రాసిన విశ్వంభర లాంటి కావ్యాలు మన భాష గొప్పదనాన్ని, మానవతా విలువలను దేశం నలుమూలలా చాటిచెప్పాయి. మనకిది చాలా ప్రౌడ్ మూమెంట్. జాతీయ స్థాయి విజయాలు చూశాం సరే, ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న. అంతర్జాతీయ వేదికపై మన సత్తా ఏంటి? న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ లాంటి ప్రఖ్యాత సంస్థ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న ఒక అద్భుతమైన తెలుగు కథ ఉంది. బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఆ కథ పేరేంటో ఒకసారి ఊహించండి. ఎగ్జాక్ట్లీ, ఆ కథ పేరే గాలివాన. పాలగుమ్మి పద్మరాజుగారు రాసిన ఈ కథ సాధించిన విజయం నిజంగా అసామాన్యం. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ఎన్నో గొప్ప కథల మధ్య నిలబడి మన కథ 2వ బహుమతిని తన్నుకుపోయింది.
ఒక ప్రకృతి విపత్తు ముంచుకొచ్చినప్పుడు మనిషి లోపై అసలైన నైజం ఎలా బయటపడుతుందనేది ఇందులో కళ్ళు చెదరేలా రాశారాయన. మన తెలుగు కథల్లోని భావోద్వేగాలకు, ఆ లోతుకి ప్రపంచస్థాయి పాఠకులు కూడా ఫిదా అయిపోయారని చెప్పడానికి ఈ అవార్డే ఒక నిదర్శనం. మరి ఇదంతా బట్టి మనకేమర్థమవుతుంది? ఒక్కసారి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సింపుల్గా రివైండ్ చేసుకుంటే, సురవరంగారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర మన సామాజిక మూలాలను తవ్వుతే, కృష్ణశాస్త్రిగారి కృష్ణపక్షం మన మనస్సులను మీటింది. ఇక విశ్వనాథవారి వేయి పడగలు మన కల్చర్ని స్ట్రాంగ్గా నిలబెడితే, పద్మరాజుగారి గాలివాన ఏకంగా ప్రపంచవేదిక మీదే సత్తాచాటింది. ఇవన్నీ మన తెలుగు కీర్తిపతాకానికి అసలైన ఆభరణాలు. సో మనం ముగింపుకొచ్చేశాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ గొప్ప రచనలు, ఈ అవార్డులు కేవలం గతం మాత్రమే కాదు సుమా, ఇవి రేపటి భవిష్యత్తుకు అత్యుత్తమ పునాదులు. ఈ సాహిత్య మైలురాళ్ల ప్రభావం రేపటి తరం కథకులను ఇంకెంత అద్భుతంగా తీర్చిదిద్దుతుందో కదా. ఖచ్చితంగా ఈ మాస్టర్ పీసెస్ అన్నీ రాబోయే తరాలకు ఎప్పటికీ మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి. ఆ అమృత మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తూనే ఉండాలి. మరింత ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ